హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం గులాబ్ జామున్స్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గులాబ్ జామున్స్ మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే లోపల పిండి పిండిగా లేకుండా జ్యూస్ అంతా లోపలికి పీల్చుకొని గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గులాబ్ జామున్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గులాబ్ జామున్ పిండిని తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని వేళ్లతో కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలపకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేళ్లతో సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా పిండిలో కలిసేలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల పంచదారని వేసుకోవాలి. గులాబ్ జామున్ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదారని తీసుకోవాలి. ఇప్పుడు 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. తరువాత పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగిన తర్వాత 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 20 నిమిషాల తర్వాత పంచదార పాకం మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. మనకు పంచదార ఎలాంటి పాకం రానవసరం లేదు. మనకి చేతికి కొంచెం జిగురుగా అంటుకున్నట్లయితే సరిపోతుంది. మనకు పంచదార పాకం వచ్చే లోపల పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు జామున్స్ను ఈ విధంగా చేసుకోవాలి. ఎక్కడా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో జామున్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జామున్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్స్ను లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని పంచదార పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మిగతా జామున్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని పంచదార పాకంలో వేసుకొని కలుపుకోవాలి. జామున్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత పంచదార పాకంలో అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత జామున్స్ మనకు ఈ విధంగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గులాబ్ జామున్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.